వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మేము మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాము. అది కూడా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 1 కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు, అంతే. ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్లో ఇది పెట్టారంటే అస్సలు మిగల్చకుండా ఇష్టంగా ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుందండి. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ఓసారి ట్రై చేయండి. తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. పదండి తయారీ విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే సూజీ రవ్వ అంటాం కదండి, దాన్ని 1 కప్పు వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. రవ్వ నీళ్లు సమానంగా తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 3 చెంచాల పెరుగు, అది కూడా పుల్లగా ఉన్న పెరుగు ఏం అవసరం లేదు, తాజాగా ఉన్న పెరుగు వేసుకున్నా సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పంచదార. ఇలా పంచదార వేసుకుంటే మంచి రుచి వస్తుందండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచేయాలి. కరెక్ట్గా ఒక 20 నిమిషాల తర్వాత బ్యాటర్ చూడండి కాస్త పొంగినట్టుగా, అది కూడా కరెక్ట్ టెక్స్చర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని మరోవైపు ఒక ప్లేట్ తీసుకొని ఇలా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన ప్లేట్లో తయారు చేసిన బ్యాటర్ వేసి ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. అంటే మనం కేక్ చేసుకునేటప్పుడు ట్యాప్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా బ్యాటర్ ప్లెయిన్గా వస్తుంది. ఇప్పుడు మందపాటి గోళంలో కొన్ని నీళ్లు వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకున్నాము. మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. ఈ వాటర్ కొంచెం వేడైన తర్వాత ఈ ప్లేట్ని పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంచక్కా కేక్ లాగా పొంగి రవ్వ పర్ఫెక్ట్గా లోపల వరకు స్టీమ్ అయిపోయింది. దీనిపైన కాస్త చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసాము. ఇంకా వెంటనే పక్కన చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాకుతో సైడ్స్ని అనుకొని డీమౌల్ చేసేసుకొని కేక్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. మేమైతే దీన్ని కట్ చేస్తుంటే పిజ్జాని కట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందండి, అంత స్మూత్గా ఉందన్నమాట. వీటిని ఇంకా రుచిగా చేసుకోవడానికి పీసెస్ని లైట్గా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకుంటే ఇంకా రుచిగా వస్తాయి. మేమైతే నెయ్యిలో ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక కట్ చేసుకున్న పీసెస్ని వేసి లైట్గా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పై లేయర్ అనేది కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ కార్నర్స్, ఎడ్జెస్ అన్నిటికీ కూడా నెయ్యి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంది కదా. చూస్తుంటేనే అర్థమవుతుంది, మధ్య మధ్యలో హోల్స్ కనిపిస్తూ ఎంత బాగా స్టీమ్ అయిందో కదా. అంతే అండి, ఈ విధంగా బొంబాయి రవ్వతో చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అయినా కూడా ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని వీటిని మీరు గ్రీన్ చట్నీతో కానీ, టమాటో పచ్చడితో కానీ, ఇంకా అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో తీసుకున్న చాలా చాలా బాగుంటుంది. మేమైతే టమాటో చట్నీతో సర్వ్ చేసాము. నాకైతే ఈ టమాటో చట్నీతో చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి, మీకు ఏ కాంబినేషన్తో నచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని వేడి వేడిగా తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. ట్రై చేశాక మీరే అంటారు, మేము ఎప్పుడూ ఇలాంటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని తినలేదు, చాలా అంటే చాలా బాగుంది అని మీరే కామెంట్స్ చేస్తారు. అంత బాగుందన్నమాట. హెల్తీగా ఎక్కువ ఆయిల్ లేకుండా స్టీమ్ చేసుకున్న ఈ స్నాక్ రెసిపీ సూపర్ టేస్టీగా ఉందండి.
ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.